కృష్ణా పరివాహక ప్రాంతంలో అక్రమ చెరువులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయి. ఈ చెరువుల ద్వారా బీడు భూములు సాగు భూములుగా మారుతున్నాయా అంటే అది లేదు. నిషేధిత చేపలను పెంచేస్తున్నారు, అది కూడా జీవ వ్యర్థాలతో పెంపకం. ఇటు జనారోగ్యం, అటు పరివాహక ప్రాంత విధ్వంసం. ఏమిటి చేపల పాపం? ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. తలాపున కృష్ణా నది పారుతున్న గుక్కడి నీటి కోసం అష్టకష్టాలు పడుతున్న పాలమూరు జిల్లా ప్రజలకు చెందాల్సిన కృష్ణా జలాలను ఫిష్ మాఫియా దోచుకెళ్తుంది. జిల్లాలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో వందల కొద్ది చేపల చెరువులు తవ్వి అక్రమంగా నిషేధిత క్యాట్ ఫిష్ ను సాగు చేస్తున్నారు. ఇదంతా వ్యవహారం అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతుందని విమర్శలు వస్తున్నాయి. దశాబ్ద కాలంగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న క్యాట్ ఫిష్ మాఫియాపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. ఇదిగో వీటిని చూశారా? ఆ కోడి కాళ్ళు పీచు ఏంటి డౌట్ వచ్చిందా? ఈ డబ్బాలో చెత్తంతా ఏంటని ముక్కులు మూసుకుంటున్నారా? దూరం నుంచి చూస్తుంటేనే అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు దాన్ని తిన్న చేపలు ఆహారంగా తీసుకుంటే ఎలా ఉంటుందో ఊహించారా? డోకొచ్చేస్తుంది కదూ. చేపలండిక నుంచి తినకూడదన్న ఒట్టు పెట్టేసుకుంటున్నారు కదూ. మీ ఆలోచన కరెక్టే. ఇవన్నీ చేపల చెరువులు. వాళ్ల క్యాష్ కోసం జనారోగ్యాన్ని పణంగా పెట్టి పండిస్తున్న క్యాట్ ఫిష్ చేపల చెరువులు. వీటిని ఇదిగో చికెన్ షాపుల్లోంచి తీసుకొచ్చిన జీవ వ్యర్థాలంటే తెలుసు కదా. వాటిని ఉడకబెట్టి మరీ వీటికి ఆహారంగా వేస్తున్నారు. అసలే అవి క్యాట్ ఫిష్లు. అడ్డమైందంతా తిని తనను తిన్నవాళ్లకు రోగాలను పంచే చేపలు. ఈ చెరువుల్లో కేవలం క్యాట్ ఫిషే కాదు, ఫంగస్ లాంటి జల్ల రకం చేపలను సైతం పెంచుతున్నారు. ఇలా అడ్డదిడ్డంగా పెంచుతున్న ఈ చేపలతో కోట్ల రూపాయలను కుమ్మరించుకుంటోందే ఫిష్ మాఫియా. ఇటు కృష్ణా కొంప కొల్లేరు చేస్తూ అటు ప్రజల ఆరోగ్యంతో చెడుగుడాడేసుకుంటున్నారు. ఎక్కడ జరుగుతోంది గలీజ్ దందా? కృష్ణమ్మను ఇంతలా కుళ్ళబొడుస్తుంటే అడ్డుకునే వాళ్లే లేరా? లెట్స్ వాచ్. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అలంపూర్, గద్వాల్, మక్తల్, కొల్లాపూర్ ప్రాంతాల ద్వారా ప్రవహిస్తోందే కృష్ణానది. ఒకవైపు కృష్ణానది జలాలతో బేడు భూములను సాగులోకి తేవాలన్న భగీరథ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొందరు అక్రమార్కులు సొంత లాభాలే ధ్యేయంగా కృష్ణమ్మను కొల్లేరు చేసేస్తున్నారు. నదీ జలాలు అందరికీ సంబంధించినవి, కాని వీళ్ల దృష్టిలో మాత్రం అలా కాదు. తమ చెరువులకు ఆ నీటిని మలుపుకుని నిషేధిత క్యాట్ ఫిష్ పెంపకం చేస్తున్నారు. వీళ్లు చేసే ఈ అక్రమ దందాకు అధికారులే కాదు, స్థానిక లీడర్ల అండదండలు కూడా ఉండటంతో ఆడింది ఆట, పాడింది పాట, పండించింది చేపైపోతోంది. గద్వాల్, ఆలంపూర్ నియోజకవర్గాల్లోని ఎన్నో గ్రామాల్లోని పొలాలను చేపల చెరువులుగా మార్చి లీజులకిస్తున్నారు ఇక్కడ వాళ్లు. ఒక్క ఇటిక్యాల మండలంలోనే 500కు పైగా చెరువులున్నాయంటే ఈ అక్రమ దందా ఎంతగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. జోగులాంబ గద్వాల్ జిల్లా పరిధిలో 1300 ఎకరాల్లో 1000కి పైగా చేపల చెరువులుండగా ఇందులో క్యాట్ ఫిష్, ఫంగస్, తెల్ల చేప లాంటి రకాలను పెంచుతున్నారు. వీటి ఎగుమతి ద్వారా ఏటా 270 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నట్లు అంచనా. ఉమ్మడి ఏపీలోని కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాల్లో చేపల చెరువులను నిషేధించింది ఆనాటి ప్రభుత్వం. దీంతో వందలాది కుటుంబాలు కృష్ణా పరివాహక ప్రాంతాలకు వలస వచ్చి తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇక్కడి పంట పొలాలను లీజుకు తీసుకుని చెరువులను తవ్వారు. వీటిలో ఇదిగో ఇలా చేపలను పెంచడం మొదలెట్టారు.
ఎకరాకు 30,000 రూపాయల చొప్పున లీజు ముట్ట చెప్పడం, లోకల్ లీడర్ల అండదండలతో యథేచ్ఛగా మోటార్లు పెట్టి కృష్ణానీటిని తోడి చెరువులకు నింపుకోవడం. దీంతో మరో కొల్లేరుగా మారిపోయింది ఈ ప్రాంతం. సరే, ఆ పెంచేదేదో మంచి చేపలు పెంచుతున్నారా అంటే అదీ లేదు. ఈ చేపలు తింటే రోగాల పాలు కావడం ఖాయం. మరీ ముఖ్యంగా ఇక్కడి క్యాట్ ఫిష్ అత్యంత ప్రమాదకరం. వీటి పెంపకాలకు తగిన అనుమతులు లేవు.